హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ బస్. సో ఇవాళ వీడియో వచ్చేసి 7 days ప్రోడక్ట్ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. అంటే వేరే వాళ్ళు చెప్పింది అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే మా ఫ్రెండ్స్లో కూడా కొంతమందికి ఇలాగే జరిగింది. అండ్ నా పర్సనల్ అంటే నేను కూడా ఒక ఇలాంటి ఇష్యూలో నేను చాలా సఫర్ అయ్యాను. అండ్ నేను దానిలో ఎలా సఫర్ అయ్యాను అండ్ దాని నుంచి మళ్ళీ ఎలా బయటపడ్డాను అని మీకు ఫుల్ లెంత్గా ఒక వీడియో చేద్దాము అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ నేను 6 months బ్యాక్ ఈఎంఐ కోసమని లోన్ తీసుకున్నాను. సో క్విక్ ఫండ్స్ అనే యాప్లో లోన్ తీసుకున్నాను అనమాట. నాకు 3000 ఆఫర్ చేశారు. సో నేను అప్లై చేశాను అండ్ నాకు 3 days వరకు ఆ అమౌంట్ రాలేదన్నమాట. సో రాలేదు కాబట్టి నేను ఓకే రాదేమో అనేసి నేను అన్ఇన్స్టాల్ చేసి డిలీట్ చేసి అన్ఇన్స్టాల్ చేశాను. బట్ 4th day or 5th day నాకు అమౌంట్ పడినాయి అనమాట. సో అమౌంట్ పడిన తర్వాత నేను చెక్ చేసుకున్న తర్వాత నాకు అమౌంట్ ఉన్నాయి. సో 2300 ఉంది. సో నేను అంతకుముందు ఆ 4 daysలో నేను ఏ ట్రాన్సాక్షన్స్ చేయలేదు. అమౌంట్ ఎప్పుడు పడినాయో తెలియదు. కాకపోతే నాకు హిస్టరీ కనిపించలేదు. అంటే ఎవరు పంపించారు, పలానా వాళ్ళ నుంచి పంపించారు అని నాకు లేదు. నాకు రాలేదనమాట. ఫోన్పేలో రాలేదు, ఎక్కడా రాలేదు. సో నాకు 2300 వచ్చినాయి అనమాట. సో ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చినాయా అని మా మమ్మీని, మా హస్బెండ్ని అందరినీ అడిగితే నేను వేయలేదు అన్నారు. సో ఓకే, నేను ఆ యాప్లో లోన్ తీసుకున్నాను కదా, సో ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా పంపించారేమో నేను మళ్ళీ ఆ యాప్లో ఇన్స్టాల్ చేసి ఒకసారి చెక్ చేస్తే వాళ్ళే పంపించారనమాట. సో ఇంకా నాకు ఆ టైంకి అమౌంట్ ఇంకా అవసరం లేదనిపించి నేను మళ్ళీ వెంటనే 2300 వాళ్ళు పంపించింది సేమ్ వాళ్ళ యాప్లో నుంచి, ఏదైతే వాళ్ళ యాప్లో నేను తీసుకున్నానో ఆ యాప్లో నుంచే అమౌంట్ కట్టేశాను అనమాట. కట్టేసి స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను. సో అయిపోయింది. సో అది కట్టేసింది కదా అని ఇంకా డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 7 days నాకు ఒక వాట్సాప్లో మార్నింగ్ 7:30 or 8 ఆ టైంకి ఒక మెసేజ్ వచ్చిందనమాట. సో మీరు ఈఎంఐ క్లియర్ చేయలేదు, క్విక్ ఫండ్స్ అనే యాప్లో నుంచి మీరు లోన్ తీసుకున్నారు, సో అది క్లియర్ చేయలేదు, మీరు ఇమీడియట్గా అది క్లియర్ చేయాలి అని నాకు మెసేజ్ వచ్చిందనమాట. సో నేను ఏంటి ఇట్లా వచ్చింది, సో అంటే వాళ్ళు ఏమన్నా అంటే ఇంట్రెస్ట్ వేస్తారు కదా, 1 dayకి ఇంట్రెస్ట్ ఏం వేస్తారులే, నేనేమి అంటే ఆల్రెడీ నేను వేసాను, నేను స్క్రీన్ షాట్ తీసి అన్నీ పంపించాను అనమాట. సో వాళ్ళు కన్సిడర్ చేయలేదు. కన్సిడర్ చేయకపోగా నేను అట్లా వదిలేసాను. వాళ్ళు కన్సిడర్ చేసినా చేయకపోయినా సర్లే, వాళ్ళ మనీ వాళ్ళకి ఇచ్చేసాను కదా అని సైలెంట్గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ డే నాకు థ్రెటనింగ్ స్టార్ట్ అయింది. అది ఎలా అంటే, నువ్వు కనుక ఫొటోస్ ఈఎంఐ క్లియర్ చేయకపోతే నీ కాంటాక్ట్స్ లిస్ట్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, నీ ఫొటోస్ మార్ఫింగ్ చేసి మీకు వేరే వాళ్ళకి పంపించేస్తాము, మీ కాంటాక్ట్స్ పంపిస్తాము అని మా మదర్ది, మా ఫాదర్ది అండ్ మా హస్బెండ్ది పంపించారు నెంబర్స్. ఫస్ట్ వాళ్ళ నెంబర్స్ పంపించి వీళ్ళకి పంపిస్తాను, మీరు మనీ కట్టకపోతే అనేసి అన్నారు. సో నేను అంటే ఫస్ట్ టైం కదా, సో చాలా భయపడ్డాను అండ్ ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఆ సిచ్యువేషన్లో ఏది అర్థం కాదు, ఫుల్ మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. సో ఇంకా నేను సర్లే ఏదైతే అయిందని మా హస్బెండ్తో చెప్పుకున్నాను. మా హస్బెండ్ అప్పుడే లేచనమాట. సో ఇట్లా అవుతుంది ఏంటి అంటే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అది వాళ్ళు అట్లా బెదిరిస్తారు అనేసి అన్నారు. సో అయినా వాళ్ళు మెసేజెస్ ఆగలేదన్నమాట. సో ఫస్ట్ నేను ఇంకా 1800 అంటే వాళ్ళు నాకు ఆఫర్ చేసింది 3000 అనమాట. వాళ్ళు నాకు పంపించింది 2300. సో 700 ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పారు. సో ఓకే, 700 ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పారు కదా, ఆ 700 వేస్తాము అంటే లేదు, 1800 వేయాలి. 1800 వేయకపోతే మీకు అంటే 550 or సంథింగ్ ఎంతో మీకు, అంటే ఒక రోజు లేట్ అయితే 550 రూపీస్ 600 అట్లా ఛార్జెస్ పడతాయి. సో మీరు 2 days లేట్ అయింది, సో ఈ రోజుది నిన్నటిది కలిపి మీరు 1800 వేయాలి విత్ ప్రాసెసింగ్ ఫీజుతో కలిపి పర్ డే. 2 days లేట్ అయిందని పర్ డేకి 550 వేసి 1800 నాకు కట్టమని థ్రెటన్ చేశారన్నమాట. సో అసలు ఏంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారా అని
ఓకే అని నువ్వు కనుక పంపించకపోతే డెఫినెట్లీ నీ ఫొటోస్ అన్నీ పంపించేస్తాం, నీకు ఇన్ఫామ్ చేయము అండ్ అందరికి పంపించేస్తామని చెప్పారు. సో నాకు ఇంకా భయం వేసి నా దగ్గర 1800 ఉంటే నేను వాళ్ళకి పంపించేశాను అనమాట. సో అది నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా మీకు థ్రెటన్ చేస్తుంటే వాళ్ళు మీరు మనీ పంపించండి లేకపోతే ఫొటోస్ పంపిస్తాము అని చెప్తే, సో దయచేసి ఎవ్వరూ మనీ పంపించొద్దు. ఎందుకు అంటే వాళ్ళు మనీ పంపించే కొద్దీ ఇంకా అడుగుతూనే ఉంటారు. సో వీళ్ళు మమ్మల్ని పంపించేశారు కదా, ఇంకా స్టాప్ చేసేద్దామని వాళ్ళు అనుకోరు. వాళ్ళకి ఆశ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వన్స్ ఊరుకోరు అనమాట. అంటే మనీ వేశారు కదా ఇంక వదిలేద్దాంలే అని అనుకోరు. వస్తున్నాయి కదా మనీ, ఇంకా వాళ్ళ దగ్గర తీసుకుందాం అనే ఆలోచనలోనే ఉంటారు. సో ఫస్ట్ మిస్టేక్, వాళ్ళు మనీ వెయ్యొద్దు. వాళ్ళు ఎంత థ్రెటన్ చేసినా మీరు మనీ అయితే వెయ్యొద్దు. అండ్ నేను మనీ వేసిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను, సో ఇట్లా వేసేసాను, వాళ్ళు మెసేజెస్ చేస్తున్నారు అనేసి. సో వాళ్ళు అలా నేను 1800 వేసిన తర్వాత వాళ్ళు మెసేజ్ చేయడం స్టాప్ చేశారు. ఓకే అంటే ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ 2 days లేట్ అయిందని అమౌంట్ వేశాను. బట్ 2000 అప్పుడు 2300 అప్పుడు వేశాను కదా, సో అవి కూడా కన్సిడర్ చేయరేమో, మళ్ళీ లోన్ కట్టాలి అంటారేమో 7 days తర్వాత అని నేను ఆ 7 days కూడా నాకు చాలా సఫర్ అయ్యాను. ఆ 7 daysలో నాకు 3 days ఫుల్ ఫీవర్ వచ్చేసి చాలా హెక్టిక్ మూమెంట్లో ఉండింది. ఆ టైంలో నాకు చాలా బాధపడ్డాను అండ్ చాలా భయం వేసింది కూడా. అండ్ వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేస్తారేమో, మళ్ళీ కాల్స్ చేస్తారేమో, కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉంటాయి. ఒక 1 hourలో ఒక 20-30 కాల్స్ వస్తూనే ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ కాల్స్ మాత్రం లిఫ్ట్ చేయకండి. అండ్ తర్వాత 7 days తర్వాత 8th day నాకు మళ్ళీ మెసేజ్ వచ్చింది, సో మీరు ఈఎంఐ క్లియర్ చేయాలి అని. అండ్ ఈలోగా మా హస్బెండ్ అంటే వాళ్ళకి తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ని కానీ అండ్ వాళ్ళ కొంతమంది బ్రదర్స్ని తెలిసిన వాళ్ళని అడగడం అండ్ వాళ్ళు కొంచెం సజెస్ట్ చేయడం, అది నాకు చాలా యూస్ఫుల్ అయింది. అది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అలా ఒకవేళ మెసేజ్ చేస్తే మీరు అస్సలు రిప్లై ఇవ్వద్దు. అసలు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యే ఏది వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. మనం వాట్సాప్లో కానీ కాల్స్లో కానీ వాట్సాప్ కాల్స్లో కానీ అన్నీ బ్లాక్ చేసేయడమే. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని వేల నెంబర్స్ ఉంటాయి, వందల నెంబర్స్ ఉంటాయి. సో వాళ్ళు ఒక్కొక్క నెంబర్ నుంచి చేస్తూనే ఉంటారు. సో అవన్నీ మనం ఒకవేళ చేశారు అనుకో, స్పామ్లో పెట్టేయడమే. స్పామ్లో పెట్టేసి వాళ్ళని బ్లాక్ చేస్తూ ఉండడం. అండ్ వాట్సాప్లో మెసేజ్ చేసినా బ్లాక్ చేయాలి, వాట్సాప్ కాల్ చేసినా బ్లాక్ చేయాలి, అండ్ నార్మల్ మెసేజ్ కానీ నార్మల్ కాల్ కానీ చేసినా బ్లాక్ చేసేయడం. ఎన్ని నెంబర్స్ నుంచి చేస్తే అన్ని నెంబర్స్ నుంచి బ్లాక్ చేస్తే బెటర్, సేఫ్గా ఉంటారు కొంచెం. ఎందుకంటే వాళ్ళకి కమ్యూనికేషన్ లేకపోతే సో ఎన్ని డేస్ అయినా, అంటే ఒక 2-3 days కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. మనకి ఆఫీసర్లే అనుకోవడానికి ఇవ్వరు, కంటిన్యూగా చేస్తూనే ఉంటారు కాల్స్ కానీ మెసేజెస్ కానీ. సో అలా ఒక 3-4 days అలా చేశారనమాట. సో నేను అన్నీ బ్లాక్ చేస్తూ వచ్చాను. అండ్ 5th-6th day నుంచి కొంచెం స్లో అయింది, కాల్స్ ఏం లేవు, మెసేజెస్ కూడా ఏం లేవు. సో నేను కొంచెం కూల్ డౌన్ అయ్యాను అనమాట. బట్ ఆ టైంలో నాకు ఇంకా మళ్ళీ 7 days తర్వాత మళ్ళీ చేస్తారేమో అన్నది ఒక మైండ్లో ఉండింది. సో ఆ 7 days తర్వాత కూడా ఇప్పుడు మెసేజ్ చేయలేదు. అండ్ నేను పర్సనల్గా ఆ టైంలో అసలు చాలా సఫర్ అయ్యాను. అండ్ గర్ల్ అనే కాదు, బాయ్ కూడా చాలా సఫర్ అవుతారనమాట. వాళ్ళకి ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. అండ్ మా హస్బెండ్ సపోర్ట్గా ఉండడం వల్ల నేను దానిలోంచి బయటికి రాగలిగాను. లేదు అంటే నేను వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చేదాన్ని, నేను ఎవరికి చెప్పుకోకుండా నా వరకే నేను ఉంచుకొని, అది నేనే బాధపడుతూ ఉంటే అది అవ్వదన్నమాట. ఎందుకంటే మనము బాగా నమ్మిన వాళ్ళకి, మా మమ్మీకి చెప్పాను అండ్ మా హస్బెండ్కి చెప్పాను అండ్ మా హస్బెండ్ వాళ్ళ అక్కకి కూడా చెప్పాను, మా వదినకి. సో వాళ్ళు సజెస్ట్ చేసినవి కానీ అవి నాకు బాగా హెల్ప్ఫుల్ అయినాయి. సో మీరు కూడా ఎప్పుడు ఎవరికి ఇట్లా లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకొని సఫర్ అవ్వకండి. ఇన్ కేస్ ఏదైనా అమౌంట్ కావాలి అంటే తెలిసిన వాళ్ళని ఎవరినన్నా అడిగితే తప్పలేదు. ఇట్లా లోన్ యాప్స్లో మీరు డబ్బులు తీసుకొని సఫర్ అవ్వడం కన్నా వేరే వాళ్ళని అడిగి
మీరు తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇస్తే అది చాలా సేఫ్ అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఇలా చేయండి, కానీ లోన్ యాప్లో తీసుకోకండి. బాగా అవసరం ఉంది అంటే ఆర్బీఐ రిజిస్టర్డ్ అకౌంట్స్ ఉంటాయి, అంటే యాప్స్ ఉంటాయి. సో ఆ యాప్స్లో తీసుకోండి, చాలా బెనిఫిట్. వాళ్ళు క్రెడిట్ బి కానీ, బ్రాంచ్ కానీ, అది రింగ్ అండ్ ఇంకా ఉన్నాయి, కొన్ని యాప్స్ ఉన్నాయి. సో ఆ యాప్స్లో అన్నా తీసుకోండి. కానీ మీరు ఇలాంటి ఫ్రాడ్ యాప్స్, అరే రేటింగ్ ఎక్కువగా ఉంది కదా, నేను చేసిన మిస్టేక్ అదే. ఏంటంటే రేటింగ్ ఎక్కువ ఉంది, 4.1 రేటింగ్ ఉండడం వల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇలా చూసుకోండి ఫస్ట్, ఆర్బీఐ రిజిస్టర్డ్ రేటింగ్ ఉన్నా మోసపోకండి. రేటింగ్ అలాగ ఇస్తారు అంతేగాని తర్వాత వన్స్ ఎవరన్నా సఫర్ అవుతున్నారు, అది ప్లే స్టోర్ వాడు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడో నాకు తెలియదు అలాంటి యాప్స్ని. బట్ చాలా కేర్ఫుల్గా ఉండండి. రేటింగ్ ఎక్కువగా ఉంది కదా అని ఎవరు అట్లా లోన్ తీసుకోకండి. అండ్ కేర్ఫుల్. అండ్ ఇది ఏం ఉండదులే, వాళ్ళు ఏం థ్రెటన్ చేయరు, ఏమో ఫొటోస్ పంపించరులే అని అనుకునే వాళ్ళు, తీసుకునే వాళ్ళు ధైర్యం చేసి తీసేసుకుంటారు. బట్ ఆ సిచ్యువేషన్, ఆ టైంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ సఫర్ ఏంటో, ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో. సో గాయస్, ఎవరు ఇలాంటి ఫ్రాడ్ యాప్స్లో నమ్మకండి అండ్ ఫస్ట్ దిగకండి. వన్స్ మీరు లోన్ తీసుకున్నారు అనుకో, ఆ లోన్ తీసుకున్నాక కూడా మీరు అందులో పే చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసి టైం టు టైం కట్టేసిన మీకు నెక్స్ట్ ఆ లోన్ క్లియర్ అయిపోయింది అని వాళ్ళు ఒకవేళ మెసేజ్ పెట్టినా ఆ నెక్స్ట్ మినిటే ఇంకో లోన్ మీకు ఆటోమేటిక్గా అప్లై అయిపోద్ది. ఎందుకంటే మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు లోన్ మళ్ళీ అప్లై చేసేస్తారు, వాళ్ళే చేసేస్తారు, మనం అప్లై చేయక్కర్లేదు. సో వాళ్ళు ఇంకా అట్లా రొటేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో గాయస్, ఇంకా ఆ తర్వాత నుంచి నాకు ఎటువంటి థ్రెటన్ కాల్స్ కానీ, మెసేజెస్ కానీ రాలేదు. సో మీరు జాగ్రత్తగా ఉండండి, మీ మంచి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఒకళ్ళిద్దరైనా ఈ వీడియో చూసి కొంచెం తెలుసుకుంటారు, అమ్మాయిలని కానీ అబ్బాయిలని కానీ తెలుసుకుంటారు అని వీడియో చేస్తున్నాను. అండ్ మీకు ఒకవేళ చూడండి, ఆర్బీఐ రిజిస్టర్డ్ యాప్స్ ఏమన్నా ఉంటే వాటిల్లో తీసుకోండి, కానీ ఇలా ఫ్రాడ్ యాప్స్లో నమ్మి తీసుకోవద్దు. వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు, చాలా థ్రెటన్ చేస్తారు. కొంతమంది అంటే వాళ్ళు పంపించరులే, వాళ్ళు ఏం చేయరులే అనుకుంటారు, కానీ ఎక్కువ అమౌంట్ తీసుకున్న వాళ్ళకైతే డెఫినెట్లీ పంపిస్తారు. అండ్ నాకు తెలిసిన ఒక బ్రదర్కి నిజంగానే పంపించారంట, వేరే వాళ్ళ కాంటాక్ట్స్కి పంపించారు. సో కొంచెం సఫర్ అయ్యాడు. అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఏం కాదులే అని లైట్ తీసుకుంటారు, కానీ కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు అయ్యే పరువు పోయిందే అని ఏదో చేసుకోవడానికి కూడా ట్రై చేస్తారు. సో కానీ అమ్మాయిలు చాలా అంటే కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, కానీ ఎక్కువ శాతం వీక్గా ఉంటారు. సో వాళ్ళు తీసుకోలేరు అనమాట. అంటే వాళ్ళకి ఫేస్ చూపించడానికి కానీ, అంటే అదొక ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఇదవుతారు. సో బీ కేర్ఫుల్ గర్ల్స్ అండ్ బాయ్స్, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.